వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేనైతే సాంబార్ అయితే చేస్తా ఉన్నాను. అండ్ పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులోనైతే అండ్ ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు, బెండకాయ, మునక్కాయ అండ్ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, ఆలు ఇవన్నీ వేపుతా ఉన్నాను. ఫస్ట్ అయితే ఇందులో అయితే పప్పు అయితే ఉడకబెట్టాను. ఇంకా ఇలానే అయితే అన్నీ వేస్తూ ఉన్నాను. అవి వేయాక కొద్దిగా ఆలు వేస్తూ ఉన్నాను. ఈ మంచిగా అయిపోయినాక మనం అందులో చింతపండు రసం అయితే పోసుకోవాలి. ఇట్లా వేసుకుంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ అండ్ టమాటా, పచ్చిమిర్చి ఇది మంచిగా వేసుకుందాం. వేసుకొని చూపెట్టబట్టండి. చూడండి, ఇవైతే మంచిగా వేసుకోవాలి. ఇవి మంచిగా వేగాక అందులో వేసుకోవాలి. ఈవినింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు కదా, ఇంకా ఈవినింగ్ చేస్తూ ఉన్నాను. పప్పుచారు, సాంబార్. కాదు, విజిల్ రావాలి. అది ఇంకా విజిల్ ఆవిరి తీయాలి. అది ఆవిరి తీయాలి. ఆవిరి వెళ్ళిపోయి ఇది తీస్తే ఆవిరి. పప్పు మంచి ఉడికిందండి. ఇదంటే కాలుతా ఉంది. ఇందులో వేసాను కదా, కాలుతా ఉంది. కొద్దిగా దీన్ని మెదుపుకోవాలి. మెదుపుకుంటే మనకు వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది. ఏమేమి గంటే నేను ఇందులో వేసాను కదా, గంటే ఇందులో వేసాను కదా, ఆ వేడికి ఈ గడ్డ కూడా వేడి ఎక్కిపోయింది. కాలుతా ఉంది. ఇక్కడ మెదపనికి వస్తలేదు. మెత్తగా మెదుపుకున్నాం అనుకోండి, పప్పు అనేది మనకు సాంబార్లో ఎక్కువ కనబడదు అనమాట. చిక్కగా బాగుంటుంది. మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకుంటే బాగుంటాయి. ఇప్పుడైతే మెదిపాను నేను. ఇది సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే తొందర ఫాస్ట్గా అయిపోతుంది. ఇందులో కారం వేసుకుందాం. ఇందులో కారం, సాల్ట్. కారం ఎన్ని స్పూన్ కారం? 3 స్పూన్. అంటే మన స్పూన్ చిన్న ఉంది కాబట్టి 3 చిన్న స్పూన్ మనది. చిన్న స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ వేసిన. సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. చిన్న పెద్ద ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ మెదుపుకొని తర్వాత చింతపండు జ్యూస్ అయితే వేసుకున్నాం. మమ్మీ లూజ్ అయింది. నీకెన్ని కప్తుంది? చిన్నగా వస్తుంది. చింతపండు జ్యూస్ అయితే వేస్తా ఉన్నాను. చింతపండు నానేసాను ఫస్టే. ఇందులో వేసేసుకుంటే ఎంత పులుపు ఉంటే తక్కువ వేసుకోండి. పులుపు ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. చింతపండు జ్యూస్ అనేది పులుపు తక్కువ ఉంది అనుకోండి, చింతపండు ఎక్కువ వేసుకోండి. మా చింతపండు పులుపు ఎక్కువ ఉన్నది, అందుకని చెప్పేసి నేను కొద్దిగానే వేస్తా ఉన్నా.
అయితే వేగిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అండ్ కొద్దిగా పసుపు ఇది వేసేసి మంచిగా కలుపుకొని కరివేపాకు వేయాలి. కరివేపాకు నేను ఇది అందులో పోసినాకనే కరివేపాకు వేస్తాను. ఇప్పుడు ఇవైతే వేగినాయి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా మంచిగా. ఇది వేగిపోయిన సాంబార్ ఇవైతే ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, ఇంక ఇందులో పోసేసి మనం అది కూడా వేడి చేసేసుకుందాం. ఇది మంచిగా వేగింది కదా. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసుకో. సాంబార్ అయితే ఇంకా మరగనికైతే వస్తూ ఉంది చూడండి, మరుగుతూ ఉంది. సిమ్లో పెట్టాను ఇంకా స్టవ్ అయితే. మంచిగా మరుగుతుంది ఇక మరగగానే స్మెల్ అంతా ఇల్లంతా అవుతుంది కదా, ఎంత గుమగుమలాడిపోతుంది సాంబార్ స్మెల్ అయితే మస్తు గుమగుమలాడుతుంది. ఇలా ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటాయో అంత టేస్ట్ వస్తుంది సాంబార్. చాలా ఎమ్మీగా ఉంటుంది. మరుగుతూ ఉంది. ఇది వెనక సాంబార్ పొడి అయితే వేసేసుకుందాం.